ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిరణ్ గారు, వాణి గారు, నమస్కారం. నమస్కారం. కిరణ్ గారు, ఇప్పుడు 2020 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారాల్లో మీకు రాష్ట్ర స్థాయిలో మన జిల్లా నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరికీ వచ్చింది, మీరు ఒకరు అందులో. కానీ మీ జీవన భాగస్వామిగా వాణి గారి పాత్ర కూడా దీంట్లో చాలా ఉంటుంది కాబట్టి మీ ఇద్దరిని కలిసి ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇక్కడ. మీ ఇద్దరిని ముచ్చట, సరే పాటల మధ్యలో మీతో సరదా ముచ్చట కార్యక్రమం ఇది. ఎట్లా అనిపిస్తున్నది? ఇప్పుడు దరఖాస్తు చేసుకుని అవార్డు పొందే పద్ధతి అయితే తీసేసిండ్రు కాబట్టి మీరు ఇది వస్తుంది అనుకున్నారో లేదో, మీ పేరు ప్రతిపాదిస్తున్నారో అని అయితే తెలిసి ఉంటుంది, కానీ అవార్డు వచ్చేస్తుందని ఏమైనా అనిపించిందా ముందే మీకు? చాలా రోజుల నుంచి నేను ఈ అవార్డు పంపించే కమిటీలో మెంబర్ కూడా ఉండేవాడిని. సో నేను ఎప్పుడు అప్లై చేసుకోలేదు, ఆలోచన కూడా చేయలేదు. అదే పేర్లు పంపించేది, వేరే వాళ్ళది పంపించేది, నాది ఎప్పుడు ప్రొఫైల్ కూడా తయారు చేసుకోలేదు. అయితే 2013లో మా ప్రిన్సిపాల్ జగదీశ్వర్ గౌడ్ గారు అని ఉండేది, ఆయన ఏం చేశారు, బాబు మీరు చాలా పని చేస్తున్నారు అని చెప్పి ఆయన డైరెక్ట్ డిస్ట్రిక్ట్ అవార్డుకి ప్రపోజ్ చేశారు. చేసేసి ఇప్పించారు. అప్పుడు ప్రొఫైల్ పంపలేదండి. ఈసారి కూడా డాక్టర్ రవీందర్ రెడ్డి గారు, మా డిఓ గారు అండ్ ప్రిన్సిపాల్ పంపించారు, కానీ నాకు చెప్పలేదు. అదేవిధంగా వచ్చేవారు కూడా తెలియదు అసలు. అంటే దాదాపు మరి 18 ఏళ్ళ నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నావు, మరి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటావు, 9 to 5 సార్ చూస్తారన్నాడు. అదే రవీందర్ రెడ్డి గారి అభిప్రాయం. అది మీకేమనిపించిందమ్మా వాణి గారు? మొదటి నుంచి కూడా అసలు ఇంట్లో ఏముంది అనేది తనకు తెలియదు. ఉద్యోగమే. మార్నింగ్ లేచిన తర్వాత కనీసం ఏ టైంకి వెళ్తా, ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయమని కూడా అనేటోళ్ళు కాదు. ఫోన్లో మాట్లాడేది విని 8కు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందంటే 7:30కి స్నానం చేసి వాణి టిఫిన్ అయిందా అంటే 10కు వెళ్ళే మనిషి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయేవాళ్ళు. నేను ఫోన్లో విని బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను సార్ ఎప్పుడు. అంటే మీరు ఆయన మాట్లాడే మాటలన్నీ మీరు వింటుండాల్సిందే తప్పకుండా, ఎందుకంటే గమనించాలి. అది నాకు మొదటి నుంచి అలవాటు. మీకెందుకు అట్లా చెప్పాలని అనిపించదా సార్ కిరణ్ గారు? వర్క్ మైండెడ్ సార్, అంతే. అంటే ఇక ఒకవేళ మీకు ఆవిడ టిఫిన్ ఏర్పాటు చేయలేదు, ఏం చేస్తారు? మామూలుగా జరగలేదు కదా. మామూలుగా బయట పోలేదు, బయట వెళ్ళనియదు, చేసే పోవాలి, ఇంట్లో చేసే పోవాలి. అది రూల్. అంటే బయట తింటే బాగుండదు కాదు, మీరు ఆలస్యం కాకుండా ఎప్పుడంటే అప్పుడు రెడీ ఉంటుంది సార్. గమనించి చేస్తుంటారు. ఎప్పుడు రెడీ ఉంటదంటే ఆమె గమనిస్తున్నారు కాబట్టి గమనిస్తున్నారు. ఇక ప్రతిదీ ఫోన్ నన్ను నా మాటలు వింటుంటుంది, ఎవరితో చాలా గట్టి గట్టిగా మాట్లాడుతుంటారా? చాలా సార్, గట్టిగా మాట్లాడతారు. ఫోన్ లో కూడా ఎదుటి వ్యక్తికి వినబడతలేదేమో అన్నంత గట్టిగా మాట్లాడతారు. టీచర్లందరికీ క్లాస్ రూమ్ వల్ల వచ్చే సమస్య. సరే, ఆయన ఎప్పుడు తన పని మీద ధ్యాస తప్పితే ఇంట్లో అసలు మరి తన అవసరాలు ఎవరు ఎట్లా తీరుస్తున్నారని కూడా గమనించాడు. అది సార్, అది మళ్ళీ మార్నింగ్ 8కు వెళ్ళిన మనిషి ఒక్కోసారి లంచ్ కూడా నేను ఇంటి దగ్గర వేయను అని చెప్పాడు. నేను ప్రిపేర్ చేసి పెట్టిపోతా, లంచ్ కూడా రారు. బయట ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటే ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలోనే అయిపోతాయి. ఇంటికి వస్తే ఇంకొక ½ అవర్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అనుకుంటారో ఏమో తెలియదు, కానీ అసలు అలా మళ్ళీ ఈవినింగ్ 6కి నేను కాల్ చేస్తే కొంచెం వస్తున్నాను అంటే అట్లా ఎంత అంటే తనని తను ఎంగేజ్ చేసుకోవడంలో వర్క్లోనే. మరి మీరు కూడా టీచర్ కదా, కిరణ్ గారేమో డైట్ కాలేజ్లో లెక్చర్గా, వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. మీరేమో నలంద కాలేజ్లో మీరు ఇంగ్లీషు అధ్యాపకులు అలాగా ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. మరి మీ కాలేజ్ సమయాలకి వీరి సమయాలకి ఎక్కడ ఇబ్బంది అయితే లేదు, కానీ మీరు కూడా పని చేసుకొని అంతా వెళ్ళాలి కదా? అవును సార్, మార్నింగ్ నా కాలేజ్ టైమింగ్స్లో మార్నింగ్ 5కి లేస్తా. లేచి మొత్తం అంతా ప్రిపేర్ చేస్తా, ఇంట్లో ఏం కావాలన్నీ తనకు చూసి, ఎందుకంటే అడగడు, అదొకటి ఉంది, అందుకని అడగడం తెలియదు కాబట్టి అన్ని అరేంజ్ చేసి వెళ్తాను అనమాట. ఏది పెట్టినా తింటారు సార్, అట్లేం లేదు. అట్లా ఇబ్బంది లేదు కదా? అట్లా ఇబ్బంది లేదు సార్, అది ఇబ్బంది అసలు లేదు. సరే వాణి గారు, మీకేమనిపించింది? అంటే మొదటి నుంచి కూడా ఏమీ పట్టించుకోకుండా ఇట్లా ఆయన ఉద్యోగం చేస్తున్నా అని చెప్పబోతుంటే ఈ ముచ్చట్లన్నీ వచ్చినాయి. అంటే వర్క్ కమిట్మెంట్, డెడికేటెడ్ అనేది ఒక్కొక్కసారి మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఇలా ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరం. అండ్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. అది మీకు వ్యక్తిగతంగా ఇబ్బందికరంగా మీరు ఎప్పుడు అనుకోలేదు సార్, పని చేస్తున్నాడు మంచిదే చేయని అనుకున్నాను. ఎందుకంటే వర్క్ ఈజ్ వర్షిప్, నేను కూడా అదే బిలీవ్ చేస్తాను సార్. బాగుంది. ఇప్పుడు ఆమె సహకారం చాలా ఉన్నదని ముందే తెలిసిపోయింది సార్ కిరణ్ గారు. సార్ ఆమె సహకారం లేకపోతే ఇంతవరకు అంటే ఇన్ని పనులు చేయడం డైట్లో కానీ, డైట్ కాలేజీలో కానీ
సార్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది, రాత్రి 12 అవుతుంది. అలాంటి సమయంలో ఎందుకంటే మన జిల్లాలో చాలా మంది విద్యార్థులు రాస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి కౌన్సిలింగ్ కానీ రాస్తుంటారు, ఏ పరీక్ష? ఎంట్రన్స్ ద్వారా తీసుకుంటారు సార్ మా దగ్గర. డిఎడ్ పరీక్ష ఆల్ ఓవర్ స్టేట్ ఎంట్రన్స్ ద్వారా తీసుకుంటారు, కామన్ ఎంట్రన్స్ ద్వారా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అడ్మిషన్స్ కానీ, అంటే జిల్లాకు సంబంధించింది కాబట్టి అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ మన జిల్లా నుంచి ఎక్కువ మంది అప్లై చేస్తారు. ఎందుకంటే మన ట్రైబల్ ఏరియా, ముఖ్యంగా గిరిజనులు బాగా అప్లై చేస్తారు. వాళ్ళందరికీ ఈ అధ్యాపక వృత్తి మీదే ఎక్కువ ఆసక్తి. కాబట్టి అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో మన జిల్లా నుంచి అధ్యాపక కళాశాలలో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు సార్, ముఖ్యంగా ట్రైబల్ పిల్లలు. ఇదొక విశేషం. అంటే అధ్యాపకులు, టీచర్స్ మన జిల్లా నుంచి ఎక్కువ తయారవుతున్నారు అన్ని చోట్ల. అంటే ముఖ్యంగా ప్రాథమిక విద్యాస్థాయిలో ముఖ్యంగా గిరిజనులు సార్. సరే, మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు అసలు మీ జీవనయానం ఎట్లా కలిసింది, మీరిద్దరు ఎట్లా, మీ ఇద్దరికి వివాహం ఎట్లా అయింది, ఒకరికొకరు అండగా ఉంటూ మీ వృత్తుల్లో మీరిద్దరు ఎట్లా రాణించగలుగుతున్నారు, ఇది మాట్లాడుకునే ముందు అసలు ఏ కారణాల వల్ల, ఏ ప్రాతిపదిక ఆధారంగా మీకు ఈ అవార్డు, ఈ గౌరవం లభించిందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి కొన్ని నామ్స్ రావడం జరిగింది సార్. ఇంతకుముందు అయితే మనం ప్రొఫైల్ పంపించేది, అంటే మనం సర్వీస్లో ఉన్న కాలంలో ఏమేమి చేసినామని చూసి పంపించేది. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 2 సంవత్సరాల్లో, అంటే మనం ఉన్న సర్వీస్ టైంలో 2 ఇయర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్కి అయితే కొన్ని నామ్స్, ఎన్రోల్మెంట్ కావచ్చు అవి. అదేవిధంగా డైట్ అధ్యాపకులకైతే మరి రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశారా, ట్రైనింగ్స్ కండక్ట్ చేశారా, లేకపోతే ఏమైనా కార్యక్రమాలు కండక్ట్ చేశారా, లేకపోతే మీరు గైడ్ చేసిన విద్యార్థులు ఏదైనా రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారా, అదేవిధంగా ఉత్తీర్ణత ఎలా ఉంది, ఇవన్నీ అంశాలు దృష్టిలో తీసుకొని అవార్డుకు పంపాల్సిన అవసరం ఉంది సార్. 33 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి కానీ 10 డైట్లే ఉన్నాయి. పాత జిల్లాల అయితే జిల్లా విద్యాధికారి ఒక్క డైట్ లెక్చరర్ పేరు ప్రపోజ్ చేయాలి. కాబట్టి మీ పేరు ఎంచుకున్నారు, మీరు చేస్తున్న పనిని చూసి. బాగుంది. అవార్డు వచ్చినా రాకపోయినా మీరు పని చేస్తూనే ఉన్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు మీరు వ్యవహరించలేదు అనేది అర్థమవుతున్నది. అవార్డు వచ్చినప్పుడు ఒకసారి ఏమనిపించింది మీకు? నన్ను ప్రభుత్వం గుర్తించింది. ఎవరు చెప్పిన మీకు అవార్డు వచ్చిందని? నాకు డాక్టర్ రవీందర్ రెడ్డి గారు, డిఓ గారు ఫోన్ చేసి అధికారికంగా వచ్చిన తర్వాత రాత్రి 9 గంటల్లో జియో విడుదల అవుతుంది సార్. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అవార్డులో జియో రావాలి సెక్రటరియట్ నుంచి. చాలా ప్రాసెస్ ఉంటుంది సార్. మామూలుగా డిస్ట్రిక్ట్లో అయితే మనం ఆర్డర్ తీస్తే సరిపోతుంది కలెక్టర్ గారిది, అక్కడ జియో రావాలి. సో సెక్రటరియట్ నుంచి జియో వచ్చాక సార్ పెట్టి అవార్డు వచ్చిందా అని అడుగుతున్నారు సార్. నేను చూసుకుని సార్ వచ్చింది సార్, ధన్యవాదాలు సార్ నన్ను గుర్తించినందుకు అని చెప్పి అన్నాను. మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు మీకు నచ్చిన పాట ఒకటి శ్రోతలకు వినిపించండి. మీ ఇద్దరికి సంగీతం ఇష్టమా? ఇద్దరిలో ఎవరికి ఎక్కువ సంగీతం పాట ఇష్టం? నాకు చాలా ఇష్టం సార్ సాంగ్స్ అంటే. ఎటువంటి పాటలు ఇష్టం? అందులో ఎలా అంటే ఒక రచయిత రాసిన పాట ఎక్కువ డామినేట్ చేయాలి మ్యూజిక్ అంటే. మాటల భావం అనేది చాలా, అది నాకు చాలా ఇష్టం. అంటే నవడేస్ సాంగ్స్ కంటే కూడా ఓల్డ్ సాంగ్స్లో ఎక్కువ మెలోడియస్ అండ్ వాళ్ళు రాసిన భావాలు ఎక్కువగా గేయానికి ప్రాముఖ్యత ఉండేది కదా. సో అలాంటి పాట, శ్రీంత గారు పాడిన పాట, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. నా గురించి సార్, అంటే మేము ఫస్ట్ కలిసినప్పుడు ఈ పాట ఎక్కువగా ఆమె పాడుకునేది. పాట విన్న తర్వాత అసలు మీరిద్దరు ఎట్లా కలిసారో అది కూడా మాట్లాడుకున్నాం. కిరణ్ గారు, వాణి గారు, పాట వినక ముందు అసలు మీ ఇద్దరికి వివాహం ఎట్లా జరిగింది, మీరు జీవన భాగస్వాములు ఎట్లా అయ్యారు, దాని గురించి మాట్లాడదాం అనుకున్నాము. మీ ఇద్దరితో ఇంతకుముందు చేసిన చిన్న సంభాషణ బట్టి కూడా ఇద్దరు ఒకే రైలు పట్టాల మీద వెళ్తున్న బండిలాగా ఉన్నది మీ పని. మీ జీవన ప్రయాణం అన్నది దానికి మీరిద్దరు రైలు పట్టాలలాగా సమాంతరంగా చక్కగా వెళ్తూ ఉన్నది. ఎట్లా జరిగింది మీ ఇద్దరికి పరిచయం? వివాహం పెద్దలు కుదిర్చిందా? పెద్దలు కుదిర్చిందే, కానీ తర్వాత ఏమైందంటే ఇద్దరు ప్రేమలో కూడా పడ్డాము. ముఖ్యంగా ఏమైందంటే మొదటిసారి ఒక పెళ్లి చూపులలో ఒక పెళ్లి చూపులు వచ్చాయి సార్. అయితే వాళ్ళంతా ఓకే అయిన తర్వాత మళ్ళీ అసలు వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు నన్ను. అయితే నా మనసులో ఏమనిపించిందంటే నేను బాధపడ్డాను. మరి నా బాధ అన్నది ఈ అమ్మాయికి ఉండద్దని ఈమె చూడగానే ఓకే అని చెప్పాను. అంటే చూడగానే నాకు నచ్చింది, ఓకే అని చెప్పాను. నేను నా సిద్ధాంతం అది సార్, ఒక మగవాళ్ళు 10 సార్లు చూడొద్దు ఎవరినైనా. ఎందుకంటే ఆడపిల్ల అంగట్లో వస్తువు కాదు, వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి. సో తర్వాత మధ్యలో పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, కొద్దిగా ఇబ్బందులు అయ్యాయి.
కానీ అప్పుడు మళ్ళీ మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు చిన్న గొడవ అయింది యూనివర్సిటీలో ఫైరింగ్ అయింది. అప్పుడు ఆమె ఫోన్ చేశారు, మీరు ఎలా ఉన్నారు అని చెప్పి. ఆ ఫోన్ ద్వారా మా ఇద్దరికి సంభాషణ మొదలైంది. ఆ సంభాషణ తోటి యూనివర్సిటీలో మా ప్రేమ స్టార్ట్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీ. అంటే ఆమె ఏం చేసేది అక్కడ? ఆమె డిగ్రీ అయిపోయింది అప్పటికి హైదరాబాద్ లో. మీరేం చేస్తున్నారు? నేను యూనివర్సిటీలో ఎంఏ చేస్తున్నాను, ఫిలాసఫీ చేస్తున్నాను. అంటే అది డిస్కంటిన్యూ అయింది సార్, జాబ్ వచ్చేట్లా ఆర్ట్స్ కాలేజీలో చేస్తాను. అంతకు ముందే ఎంఏ ఇంగ్లీష్ చేసింది, ఎంఏ ఫిలాసఫీ చేస్తున్నారు. ఇప్పుడు మీదైతే ఆదిలాబాద్ కిరణ్ గారు, మరి ఆమెది వాణి గారిది వరంగల్ అండి. నాది జయశంకర్ భూపాలపల్లి, ఇప్పుడు న్యూ డిస్ట్రిక్ట్. మా డాడీ వచ్చేసి అగ్రికల్చర్. సో మా డాడీ కొంచెం డామినేటింగ్ క్యారెక్టర్. వారికి కొంచెం రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఏదో ఇట్లా అట్లా అని చెప్పడం వల్ల మధ్యలో కొంచెం ఇద్దామా వద్దా అనే సందిగ్ధంలో ఇంకా మేమిద్దరం ప్రొసీడ్ అయ్యేసరికి వాళ్ళందరికీ ఏమి అర్థం కాలేదు. ఇక సరే తప్పనిసరి మేము చేసుకుంటామని ప్రపోజల్ పెట్టేసాం. నేను ఇక్కడ చెప్పాను, ఆమె అక్కడ చెప్పేసి సరిపోయింది. ఇంకా వాళ్ళ చర్చలు అనవసరం అయిపోయింది. కిరణ్ గారు, మీది మొదటి నుంచి ఆదిలాబాదేనా మీ కుటుంబం ఉంది? లేదు సార్, మేము నిర్మల్ ఖానాపూర్లో మా తాతగారు ఉండేది. నాన్నగారు కూడా అక్కడే చదువుకున్నారు. వచ్చేసి జాబ్ కోసం నాన్నగారు 69లో ఇక్కడికి వచ్చారండి. సో నాన్నగారు జాబ్ చేస్తూ మేము ఇక్కడే సెటిల్ అయిపోయాం, ఇక్కడ పుట్టాము, ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడే పెరిగాం. మొత్తం విద్యాభ్యాసం అంతా ఆదిలాబాదీ అంటే కిరణ్ గారు అని పక్క ఆదిలాబాదీ. ఎందుకంటే నేను హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు మాట్లాడతాను సార్. ఉర్దూ బాగా మాట్లాడతాను సార్. నాకు ఉర్దూ మీడియం పిల్లలు కూడా చాలా చక్కగా మాట్లాడతాను. బాగుంది. ఆదిలాబాద్లో ఇట్లా ఈ బహుభాష లక్షణం అనేది సాధారణం, ఇది ప్రత్యేకత కూడా ఇక్కడిది. మీ చదువుల గురించి చెప్పండి. అసలు ఆదిలాబాద్ పట్టణంలో మీ విద్యాభ్యాసం ఎట్లా జరిగింది? కొంత అప్పటి వాతావరణానికి, 60లో వాతావరణానికి ఇప్పటికీ పోల్చుకుంటే ఆదిలాబాద్ ఎంత మారింది, అది కూడా కలుపుతూ చెప్పండి. నేను 75లో స్కూల్లో స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్లో జాయిన్ కావడం జరిగింది. నేను ఇక్కడ ఆగాఖాన్ సొసైటీ లిటిల్ స్టార్ అనే స్కూల్ ఉంది, దాంట్లో చదువుకున్నాను. మొదటి విద్యార్థులు నేను 2వ బ్యాచ్ విద్యార్థిని. 1989లో 10th కంప్లీట్ చేశాను. అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆదిలాబాద్లో ఇప్పుడు ఏదైతే డిగ్రీ కాలేజ్ అంటున్నామో దాంట్లోనే ఇంటర్మీడియట్ బైపీసీ కూడా చేశాము. చదువుల్లో ఎప్పుడు రాణించేదా? చదువుల్లో ఎప్పటి నుంచి అంటే నాకు 3వ తరగతి నుంచే నేను ఫస్ట్ ర్యాంకర్ సార్. ఏ రోజు కూడా నాన్నగారు నాకు చదువుకోమని చెప్పలేదు. ఎప్పుడూ నేను దాదాపు ఆ సమయంలో మెడిసిన్ సీట్లు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి దగ్గర దాకా వెళ్ళి విఫలం కావడం జరిగింది. డాక్టర్ అవ్వాలనుకున్నారు కానీ టీచర్ అయ్యాం. మీరు కూడా ఇట్లా ఏదైనా వేరేది అవ్వాలని అనుకున్నారా మేడం? నేను లాయర్ అవ్వాలని ఉండే సార్ నా డ్రీమ్. సరే, ఒకరు డాక్టర్ అవ్వాల్సిన వారు, ఒకరు లాయర్ అవ్వాల్సిన వారు, ఇద్దరు టీచర్లు అయ్యారు. బాగుంది. డిగ్రీ నుంచి పీజీ అంతా కూడా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చేయడం జరిగింది. మీరు ఈ ఎంఏ ఇంగ్లీష్ ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు మీ విద్యా బోధన కూడా ఎక్కువగా ఈ డైట్ కాలేజ్లో అంతా ఆంగ్లం బోధించడంతో ముడిపడి ఉన్నది కదా. అంటే నేను ఆంగ్లం మీద ఇంత ఆసక్తి మీకు ఎట్లా కలిగింది? అయితే డిపార్ట్మెంట్లో ఆంగ్ల బోధనకు సంబంధించి 2004 వరకు పోస్ట్ లేవు సార్. పోస్ట్ లేవు. అంతకుముందు మీరు మొదలు ఎంఏ చేసిండ్రు, ఎంఫిల్ చేస్తూ ఉండగా మీకు జాబ్ వచ్చింది. అంతకుముందు అంటే బీఎడ్ చేసిండ్రా? బీఎడ్ చేశాను. బీఎడ్లో నాకు స్టేట్ 46 ర్యాంక్ వచ్చింది సార్. సో బీఎడ్ చేసిన తర్వాత ఎంఏ ఇంగ్లీష్ కూడా చేశాను. అయితే ఇక్కడ మనం 2004 వరకు ఇక్కడ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్స్ అన్న పోస్ట్ లేవు. అప్పుడు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి, అంటే ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళని గుర్తించి ఆర్ఐ బెంగళూరు, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరులో ట్రైనింగ్ ఇప్పించి తర్వాత అక్కడ ఏ గ్రేడ్ వస్తే ఇక్కడ పోస్టింగ్ చేయడం జరిగింది మాకు. అంటే డైట్లో పోస్టింగ్ ఇవ్వాలంటే జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్ గారు ఆర్డర్ ఇవ్వాలండి. అదేవిధంగా నేను ఆంగ్ల మాధ్యమం నుంచి చదివినా కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. కానీ ముందటి నుంచి నాకు ఆంగ్లం మీద మంచి పట్టు. అదేవిధంగా ఇంకా ఆర్ట్స్ అంటే కూడా నాకు చాలా పట్టు. అనుకోకుండా మనం బైపీసీ చదవడం, సో సైన్సే కాకుండా సమకాలీన అంశాలు. అదేవిధంగా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు పేపర్. ఈ రోజు కూడా నేను మరి 45 సంవత్సరాలు పేపర్ కోసం వరండాలు తిరుగుతూ ఉంటాను సార్. ఈనాడు పాఠకుల్ని రోజు ఆమెకు అదో బాధ, ఈ పేపర్ అయింది. ఈ మధ్యలో భయపడుతుంది పేపర్ ముట్టాలంటే. కానీ పేపర్ చదవని నా దినచర్య. కరోనా కాలంలో కూడా పేపర్ మాన్పించలేదు. దినచర్యలో పేపర్ లేని ఉండదు సార్. ఈ రోజు ఏ అంశం మీద పేపర్ ఇంటికి తెప్పించుకోవడం వల్ల ప్రమాదం లేదని రుజువు సార్. చాలా తప్పు. శాస్త్రవేత్తలు అందరూ చెప్పారు. చాలా విషయాలు కరోనా మీద అపవాదులు చాలా ఉన్నాయి సార్. మనం ఏం చేయాలంటే ఇంటర్నెట్ లో గూగుల్ చేసినప్పుడు చాలా విషయాలు మనకు సైంటిఫిక్ జర్నల్స్ వస్తాయి. అయితే డైట్ కాలేజ్లో మీరు చేరిన విధానం చెప్పిన అంతకుముందు కొన్ని రోజులు మీరు
యూపీఎస్లో అంటే మాధ్యమిక పాఠశాలలో పనిచేసింది కదా, ఫస్ట్ ఆ అనుభవం కొంత చెప్పండి. 1998లో నేను ఎస్జిటిగా ప్రైమరీ టీచర్గా యూపీఎస్ చెప్రాల అని బేలా మండల్లో చిన్న కుగ్రామం అక్కడ పనిచేయడం జరిగింది. చిన్న పిల్లలతో చాలా మమేకం కావడం జరిగింది. అదేవిధంగా నాకు అనుకోకుండా 99లో మళ్ళీ ఏబిపిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వచ్చింది సార్. అయితే ఒక చిన్న సంఘటన చెప్తాను. నేను ఆ రోజు ఆ బడి విడిచి వస్తూ ఉంటే నా విద్యార్థి పోషెట్టి అని, ఆ విద్యార్థి ఏం చేసింది సార్, చెప్రాల ఊర్లో స్కూల్ నుంచి ఊరు పొలిమేర వరకు నా జీబు వెంట పరిగెత్తుకుంటూ వచ్చి నాకు వీడుకోలు చెప్పాడు సార్. ఇప్పటికీ గుర్తుంటుంది సార్ ఆ విద్యార్థి. సో పిల్లల ప్రేమ ఏదైతే ఉంటుందో ప్రైమరీ స్కూళ్ళలో, ప్రాథమిక విద్యాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా అరుదుగా మనకు కనిపిస్తుంది మా హ్యూమన్ బీయింగ్స్లో. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు, వాళ్ళు కపటం అట్లాంటిది ఏమి ఉండదు. బాగుంది. సరే, డైట్ కాలేజ్లో మరి 2002 నుంచి డైట్ కాలేజ్లోనే పనిచేస్తూ ఉన్నారు. ఒకే చోట పనిచేయడం అనేది ఇప్పుడు మీరు డైట్ కాలేజ్లో ఉన్నందువల్ల వీలవుతుంది, లేకపోతే కొంత ట్రాన్స్ఫర్లు వగైరా ఉంటాయి కదా. అప్పటికి ఇప్పటికి డైట్ కాలేజ్ అభివృద్ధి చెందిన తీరు, తర్వాత ఆదిలాబాద్ నగరం తీరుతెన్నుల్లో వచ్చిన మార్పు, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. మీకు నచ్చిన ఒక పాట విన్న తర్వాత. త్రిశూలం సినిమాలోని పాట. రాయిని ఆడది చేసిన రాముడివా, తలపై గంగను మోసిన శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను. ఇది కూడా మీ గురించేనా కిరణ్ గారు? ఏదైనా నా గురించే ఉంటుంది సార్. కిరణ్ గారు, ఇప్పుడు 2002 నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు 15 సంవత్సరాలుగా మీరు ఆదిలాబాద్లోని డైట్ కళాశాల అంటే జిల్లా విద్యా శిక్షణ సంస్థలో అనేక పదవులు నిర్వహించి ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. ఈ సుదీర్ఘ కాలంలో మీకు జరిగిన ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలు కొన్ని, ఒకటి రెండు మీకు బాగా గుర్తుండేవి, జీవితాంతం నిలుపుకోవాల్సిన అనుభవాలు అనిపించేవి, వాటి గురించి చెప్పండి. దాంతోపాటు అసలు ఆదిలాబాద్ పట్టణం ఎట్లా మారుతూ వచ్చింది మీ చిన్నప్పటి నుంచి, ఆదిలాబాద్ గురించి బయటి వాళ్ళ అభిప్రాయాలకి లోపలి వాళ్ళ అభిప్రాయాలకి ఈ రెండు గమనించినప్పుడు ఒక మంచి అవగాహన పరిశీలన ఉన్న వ్యక్తిగా మీకేమనిపిస్తున్నది? 2002లో డైట్లో రావడం జరిగింది. ఎప్పుడు అనుకోలేదు, అంటే మామూలుగా ఇదే ఊరి వ్యక్తిని కాబట్టి కాలేజ్ ముంగటి నుంచి చాలాసార్లు ఆదిలాబాద్లో అందరికి కూడా దాన్ని డైట్ అనగానే మల్టీపర్పస్ గ్రౌండ్ అన్న పేరుతోటి ప్రఖ్యాతిగాంచింది. అక్కడ ఎప్పుడు క్రికెట్ ఆట జరుగుతూ ఉంటుంది, ఇవాళకి కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే నేను ఎప్పుడు అనుకోలేదు టీచర్ ట్రైనింగ్ కాలేజీలో చేస్తా అని. సో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు ద్వారా జాయిన్ కావడం జరిగింది. నేను ఎప్పుడైతే వెళ్ళానో అందరూ నాకంటే ఏజ్లో పెద్దవాళ్ళు, అందరు లెక్చరర్లు, అదేవిధంగా ప్రిన్సిపాల్, నేను అందరికంటే చిన్నవాడిని. అయినా వారందరూ కూడా నన్ను ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు మహేష్ అనే లెక్చరర్ నా కొలీగ్, ఆయన నన్ను టీచర్ ట్రైనింగ్లో ఎలా ట్రైనింగ్ ఇవ్వాలన్న దాని మీద నాకు సహాయం చేయడం జరిగింది. పీజీహెచ్ఎంగా రిటైర్ అయ్యారు ఇప్పుడు. తర్వాత అక్కడ మనం ట్రైనింగ్లో వెళ్ళిన తర్వాత కొత్త కొత్త విషయాలు, అదేవిధంగా టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం, ప్రైమరీ విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం, బోధన పద్ధతులు వినడం, ఇవి కూడా చాలా కొత్త అంశాలు. ఎందుకంటే మనం టీచర్గా ఉన్నదానికి, ఉపాధ్యాయుడిగా ఉన్నదానికి, టీచర్ ట్రైనర్గా ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. అంటే ఇందులో రెండూ పట్టించుకోవాలి కదా, మీరు టీచర్లుగా తయారయ్యే పిల్లలను పట్టించుకోవాలి, కానీ వాళ్ళు ఏ చిన్న పిల్లలకు చెప్పబోతున్నారో వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. సో మన దగ్గర డిఎడ్ సబ్జెక్ట్లో అనేక అంశాలు పిల్లలకు సంబంధించి, ముఖ్యంగా చైల్డ్ సైకాలజీ కూడా ఉంటుందండి. అదేవిధంగా ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాకుండా పెడగాజీ, అన్ని సబ్జెక్టులు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్, బేసిక్ ఈవీఎస్ అంటాం మనం సైన్స్. అంటే మీ జిల్లా విద్యా శిక్షణ సంస్థలో తయారయ్యే టీచర్లు ప్రైమరీ ప్రాథమిక ఉపాధ్యాయులుగా దాదాపు మన డైట్లో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా 100% జాబ్స్ వస్తాయండి. ప్రతి సంవత్సరం కూడా ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, అంటే ఇంతకుముందు చాలా జిల్లాల నుంచి వచ్చేవారు, టాపర్స్ ఆదిలాబాద్ జిల్లా వాళ్ళే ఉంటారండి. ఇది రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలో డిస్ట్రిక్ట్ టాపర్స్. తర్వాత ఉత్తీర్ణ కోర్స్ తర్వాత కూడా కోర్స్ తర్వాత అంటే డిఎస్సి నిర్వహిస్తుంది గవర్నమెంట్. ఆ పరీక్షల్లో కూడా ఎప్పుడు ఆదిలాబాద్ వాళ్ళే టాప్ ఉంటారు సార్. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రభుత్వం నిర్ణయిస్తున్న టెట్లో కూడా మన కళాశాల నుంచి, ముఖ్యంగా ఇప్పుడు మా విద్యార్థిని ఉపాధ్యాయురాలుగా బ్రాహ్మణవాడ స్కూల్లో పనిచేస్తుంది వాణి అని, 150 మార్కులకు 137 మార్కులు తెచ్చి స్టేట్ టాపర్గా నిలవడం జరిగింది సార్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆదిలాబాద్ డైట్ క్రమశిక్షణకు మార్పేరు సార్. దాదాపు 40 సంవత్సరాల నుంచి అదే పద్ధతిగా నడుస్తుంది. ఈ రోజు కూడా మనము క్లాస్లో టీచర్ లేరన్నా, ఉపాధ్యాయుడు లేరన్నా, పిల్లలు క్లాస్ విడిచి బయటకు రారు. అది క్రమశిక్షణ.
అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం చూసినట్టయితే పిల్లల యొక్క అటెండెన్స్ ఎప్పుడూ రెగ్యులర్ మానిటర్ అవుతుంది. ఎందుకంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో రోజు అనేక ప్రోగ్రామ్స్ జరుగుతాయి, సెమినార్లు జరుగుతూ ఉంటాయి, టీచింగ్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది, డెమోన్స్ట్రేషన్ లెసన్స్ జరుగుతూ ఉంటాయి. స్కూల్కి దీనికి చాలా భిన్నంగా ఉంటుందండి. స్కూల్లో అయితే మనం కేవలం పాఠాలు చెప్పడం వెళ్ళిపోవడం ఉంటుంది. ఇక్కడైతే మరి చిన్నపిల్లలు ఏ విధంగా బిహేవ్ చేస్తారు, చిన్నపిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వారి మధ్యలో కూర్చొని ఎలా చెప్పాలి. అంటే చిన్నపిల్లలతో కూడా ఈ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు చిన్నపిల్లలతో చెప్పడం ఎలా ఉంటుంది అనే ఆ అనుభవం ఎట్లా? మరి మీరు పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తారా, స్కూళ్ళకు వీళ్ళని పంపిస్తారా? మేము మొదట వాళ్ళకి డెమోన్స్ట్రేషన్ లెసన్ ఇస్తాం. మేమే ఉపాధ్యాయులుగా ఆ చిన్నపిల్లలకి ఎలా చెప్పాలని చెప్పిన తర్వాత, మమ్మల్ని చూసిన తర్వాత మా విద్యార్థులు మళ్ళీ స్కూల్ పంపిస్తాం. అంటే వాళ్ళకి ఇంటర్న్షిప్ అంటాం, మనం టీచింగ్ ప్రాక్టీస్ అంటాం. దాదాపు 40 నుంచి 60 రోజులు ఉంటుంది ప్రతి సంవత్సరం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో అక్కడ వాళ్ళు అక్కడ ట్రైన్ అవుతారు, కొత్త అనుభవాన్ని పొందుతారు. అనేక రకరకాల పిల్లలు వస్తూ ఉంటారు. అంటే చిన్న పిల్లలకు నచ్చేలా చెప్పడం అనేది ఆ సామర్థ్యం ఈ టీచర్లు పెంపొందించుకోవాలి. ఆ రకమైన మార్పు అంటే సహజంగా కొందరిలో ఉంటుంది, కానీ చాలా మందిలో అన్ని లక్షణాలు ఉండకపోవచ్చు. ఆ రకమైన మార్పు ఒకటి ఈ శిక్షణ పొందుతున్న ఈ యువకుల్లో ఒక వ్యక్తిత్వంలోనే మార్పు రావాల్సిన అవసరం అంటారా? అయితే నేను ముఖ్యంగా అది మీరు అక్కడ వాళ్ళు సాధించేలా మీరు వాళ్ళకి శిక్షణ ఇస్తుంటారు. శిక్షణని కాకుండా ఏమనిపిస్తుంది, దారి చూపిస్తారు. అంటే మేము ఉన్మీకరణ చేస్తాం, మోటివేట్ చేస్తాం. మొదట రాగానే చెప్తాం, మొదట రాగానే వాళ్ళకి అసలు మన వృత్తి అంటే ఏంటిది, మన వృత్తి యొక్క గౌరవం ఏంటిది, అది దృష్టిలో పెట్టుకుని రండి. అంతేగాని ఎవరో చెప్పారని మీరు ఈ కోర్సు జాయిన్ కావడం కాదు. ఉపాధ్యాయుడిగా కావాలనుకున్న, నిస్వార్థంగా సమాజ సేవ చేయాలనుకుని, భావి భారత పౌరులు తీర్చిదిద్దాలనుకున్న వాళ్ళే రావాలి. అంతేగాని నాకు జీతం వస్తుంది అన్న ఆలోచన ఉన్న వాళ్ళు, వేరే వ్యాపకాలు చేయాలనుకున్న వాళ్ళు రావద్దని ముఖ్యంగా ఫస్ట్ క్లాస్లోనే చెప్తాను సార్. ఇప్పుడు అనేక దశల్లో జరిగే ఈ శిక్షణలో మీరు అనేక స్థాయిలో మీరు పాత్ర వహిస్తూ ఉన్నారు. గత 18 సంవత్సరాలుగా మీ బాధ్యతలు కూడా పెరిగినాయి. కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమంలో మొదటి నుంచి చివరి దాకా ఉండే అన్ని అంశాల గురించి మీకు సమగ్రమైన అవగాహన ఉంది, నిర్వహిస్తూ ఉన్నారు. మీకు గుర్తుండిపోయే ఒక్క అనుభవం చెప్పండి. అయితే ఒకసారి ఇంట్లో నాకు ఏదో కోపంలో వెళ్ళిపోయాను. అక్కడ 100 మంది టీచర్లు ఉన్నారు, 100 మంది టీచర్లు ఉన్నారు, నా విద్యార్థులు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో నేనేదో కోపంలో ఉన్నాను. ఆ టైంలో నాకు డెమోన్స్ట్రేషన్ లెసన్ ఇవ్వాల్సి వచ్చింది. సో మరి పిల్లలు ముందటున్నారు, టీచర్లు ముందటున్నారు, మరి పరిస్థితి ఏంది అనుకున్నాను. స్టార్ట్ చేశాను. మూడంతా చేంజ్ ఉంది. అయినా పాఠం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లీనమైపోయాను. లీనమైపోయిన తర్వాత బ్రహ్మాండంగా వచ్చింది పాఠం. అంటే ఇంటి కోపం వెంట తెచ్చుకున్న తర్వాత పాఠం బాగా వచ్చింది. అయితే ఆ పాఠం అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే స్టేజ్ దిగాను, అంటే మామూలుగా స్టేజ్ మీద మనం ఉంటాము, డయాస్ మీద కింద పిల్లలు ఉంటారు, దిగాను. టీచర్లు అందరూ వచ్చి, సార్ మీరు చెప్పిన డెమోన్స్ట్రేషన్ లెసన్ చాలా బాగుంది సార్, పిల్లలు చాలా బాగా రెస్పాండ్ అయ్యారని అందరు అభినందనలు తెలుపుతూ ఉంటే, అసలు మనము ఒక ఉపాధ్యాయుడిగా ఎప్పుడైతే బడికి వెళ్ళిపోతామో, అంటే కాలేజ్ అయినా బడికి వెళ్ళిపోతామో అన్నీ మర్చిపోవాలి. అప్పుడప్పుడు ఈయనకు కోపం వచ్చేలా చేస్తే బాగుంటుంది కదండి. ఇప్పుడు అర్థమైంది సార్ నాకు. అంటే ఒక్కసారి రావద్దు, ఫ్రీక్వెంట్గా రావాలి. అయితే ఇంకా ప్రొఫెషనల్గా రాష్ట్ర కాదు నేషనల్ వస్తుంది అవార్డు అని కసి కొద్ది ఇంకా బాగా చెప్తాను. సరే, మీకు నచ్చిన ఒక పాట విన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఎదగ. మౌనంగా ఎట్లా ఎదుగుతారండి టీచర్లు? మాట్లాడుతూనే కదా ఎదిగేది. వాళ్ళ అన్నగారు రాశారు, చంద్రబోస్ గారు మీకు అన్నగారు అవుతారు. చంద్రబోస్ మా కజిన్ అండి, అన్నయ్య అవుతారు వరుసకు. వారు ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేసేటప్పుడు, అప్పుడు తాజ్మహల్ మూవీలో మంచుకొండల్లోన చంద్రమ రాస్తున్నా అని మాకు పాట వినిపించారు. సో దాంట్లో మేము అందరం కూర్చుండి, ఇంకా ఎట్లా అంటే మేము సజెషన్స్ ఇవ్వడము, తను రైటర్ అయినా కానీ. అయితే కొన్ని కుటుంబంలో కూర్చొని సజెషన్స్ ఇస్తుంటే, ఇక్కడ నేను కవినేమో కానీ మీరందరూ కూడా కవిలు అయిపోతున్నారు అనేసి కొన్ని వర్డ్స్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో మావి కూడా యాడ్ చేసేవారు, ఇట్లా తనకు నచ్చితే. అలా చాలా సందర్భాలలో జరుగుతుండేది. మాతోటి చాలా ఎంజాయ్ చేసేవారు. అంటే మా వర్డ్స్ని తను యాడ్ చేసుకుంటూ, తన స్టూడియోలో ఉన్న ఎక్స్పీరియన్స్ మాకు చెప్పుకుంటూ. సో ఆ డేస్ చాలా హ్యాపీగా గడిచిపోయినాయి. ఎన్ని పాటలు రాసుంటారు మీ అందరితో కలిసి? ఆయన ఎన్టీఆర్ సాంగ్ ఉన్నది కదండి, అది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, జూనియర్ ఎన్టీఆర్ సాంగ్. అది కూడా మీ అందరూ సమక్షంలోనే, అంటే ఇట్లా ఇలా ఉంటది అలా ఉన్నది అనుకుంటా. మాకు అంటే ఎట్లా అంటే వినేదాకా
ఈ రోజు ఏం చేసినావు అని ఎగ్జైటింగ్ అడిగేవాళ్ళం ప్రతి ఒక్క సాంగ్ రాసిన తర్వాత. సో ఫోన్లోనైనా బాగుంది. లేకుంటే అయితే గేయ రచన పద్ధతి గురించి చంద్రబోస్ గారి కారణంగా మీకు దాని లోపలి నెలకొలుపులు తెలుసు అన్నమాట. వాణి గారు కూడా రాసేది చెప్తారు, ఒక నా గురించి రాసింది ఒకటి చెప్తారు సార్. తర్వాత ఈ పాట అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు సార్ రాసిండ్రు, మళ్ళీ రాయట్లేదు. కిరణ్ గారు, ఆదిలాబాద్ ప్రత్యేకత ఏమిటంటారు? మీ చిన్నప్పటికీ ఇప్పటికీ ఆదిలాబాద్ ఎంత మారింది? మంచికి మారిందా, చెడుకు మారిందా? మీ విశ్లేషణ చెప్పండి. ఆదిలాబాదీ అంటేనే ప్రేమ. మేమందరం బయట వాళ్ళని ఒప్పుకోవాలి. అంటే సార్ ఆదిలాబాద్కి చాలా మంది రావడానికి భయపడతారు, వెళ్ళేటప్పుడు బాధపడుతూ ఉంటారు. నిజమే. చాలా చిన్నగా ఉండేది సార్, అట్లాంటిది చాలా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు చాలా అభివృద్ధి జరిగింది. అదే అప్పటితో పోలిస్తే చాలా అభివృద్ధి చెందింది, కానీ ఇప్పటికీ కూడా ఇంకా తెలంగాణ పట్టణాలతో పోల్చుకుంటే చిన్న పట్టణమే, ఇంకా చిన్న పట్టణమే. మనం ఒక 15 నిమిషాల్లో మొత్తం తిరిగి రావచ్చు. ప్రభుత్వం మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడం కానీ చాలా మంచి విషయం సార్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది గిరిజనులు ఉంటారు కాబట్టి అందుబాటులో ఉండడం. అదేవిధంగా మనం చూసినట్టయితే విద్యా సంస్థలు కూడా చాలా ఈ మధ్యలో ఎక్కువ వచ్చాయి. ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది. ఇప్పటికి కూడా చాలా మంది విద్యార్థులు బయటకు పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా కాకుండా ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజ్ లాంటిది కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అది మీ అభిలాష. అదేవిధంగా ఇంకా మన ఆదిలాబాద్కు ప్రభుత్వం సంబంధించిన విద్యా సంస్థలు ఏమన్నా అందిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకు అన్ని ప్రాంతాల్లో యూనివర్సిటీ ఉంది సార్. మరి గిరిజన యూనివర్సిటీ ఏదైతే అనుకుంటున్నారో మరి మా ఆదిలాబాద్కి ఇస్తే బాగుంటుంది సార్. అదేవిధంగా మీరు ఏ ఆఫీసర్ అయినా ఆదిలాబాద్లో సక్సెస్ అవుతారు సార్, బయటకు పోయినాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో ఇప్పుడు ఆదిలాబాద్ చాలా ఇక్కడ స్థానికుల మంచితనం విషయం అది అందరూ ఒప్పుకుంటారు. ఆదిలాబాద్ అమాయకులు సార్, ఆదిలాబాద్ అమాయకులే అందాం పోనీ. ఆదిలాబాద్కు వచ్చిన వాళ్ళు విడిచిపెట్టేటప్పుడు చాలా బాధపడుతూ పోతారు, ఇవన్నీ నిజమే. కానీ ఇప్పుడు ఆదిలాబాద్ మంచితనం పేరు మీద ఆదిలాబాద్కు అన్యాయం జరుగుతున్నదా లేదా, జరుగుతున్నది, ఎంత అభివృద్ధి చెందాలో అంత అభివృద్ధి చెందలేదు అని అనుకోవడం కూడా ఉన్నది. మీ అభిప్రాయం ఏమిటి? అప్పటికిప్పటికి పరిస్థితులు అసలు ఏం మార్పు రాలేదంటారా? మార్పు వచ్చిందండి. మనం చూసినట్టయితే నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్లో ఉన్నానో రోడ్డు మీద వెళ్తే అసలు వాహనాలు కనిపించేది. జనాభా పెరిగింది, వాహనాలు పెరిగాయి, అదేవిధంగా సౌకర్యాలు కూడా పెరిగాయి. మార్పు వచ్చిందా? స్థానికుల తీరులో మార్పు రాలేదు సార్. ఇప్పటికి కూడా ఏదైనా చెప్తే అది వింటారు, వెళ్ళిపోతారు అంతే. అంతేగాని అంటే మంచితనం ఉంది అన్న విషయంలో, నమ్మదగిన వాళ్ళు ప్రేమ చూపిస్తారు అన్న విషయంలో పెద్దగా దాంతో వివాదం ఉండదేమో. కానీ దీనివల్లనే ఆదిలాబాదు అభివృద్ధి చెందుతా లేదు అన్నప్పుడు మరి ఏం మార్పు రావాలి సార్? ముఖ్యంగా మనం ఏదైతే రాజకీయంగా ఏదైతే డెవలప్మెంట్ కావాలో జరగట్లేదు. రాజకీయంగా వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో, వ్యక్తులు ఎవరైతే డెవలప్ చేయాల్సి ఉంటుందో వాళ్ళు చేయకపోవడం వల్ల, అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వంలో సరైన ప్రాముఖ్యత ఉండట్లేదు. ఉండపోయేసరికి ఇక్కడ అభివృద్ధి ఫలాలు అందట్లేదు. మంచిగా ఉంటే అట్నే ఉంటుంది కదా. ప్రాముఖ్యత ఉండకపోవడం వల్ల మనకు అంటే మంచి చొరవ ఉన్న నాయకత్వం ముందుకు తీసుకుపోయే పద్ధతిలో పనిచేయాలి. ఓకే, ఉన్న నాయకులు ఉన్నారు కాదని కాదు, ఆ మార్పు కూడా అందరిలో రావాలి. నాయకులు ఉన్నారు కాదని కాదు, కానీ సార్ మళ్ళీ అక్కడ ఏమైందంటే వేరే ప్రాంతాలకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మన ప్రాంతానికి చాలా తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన జిల్లాల తర్వాత చాలా మట్టు అవకాశాలు వేరే జిల్లాలకు వెళ్ళిపోతున్నాయి. బాధ అనిపిస్తుంది. మరి ఇక్కడున్న మన లీడర్స్ ఎవరైతే ఉంటారో ఈ విషయంలో పట్టుబట్టి మనకు ప్రాజెక్ట్స్ తీసుకురావడం కానీ, మనకు కొత్త ఇన్స్టిట్యూట్స్ తీసుకురావడం కానీ, ఫెసిలిటీస్ కల్పించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రైల్వేస్ కూడా చూసినట్టయితే కనెక్టివిటీ చాలా తక్కువ ఉంది, అది కూడా పెంచాలి. ఎందుకంటే మొత్తం భారతదేశం నుంచి ఇప్పుడు మంచిర్యాల లాంటి ఏరియాలో కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరు ఎక్కువ అటుపోవడానికి చూస్తుంటారు. మీరేమంటారమ్మా వాణి గారు? మారిపోయి ఆదిలాబాద్ కూడా మిగతా ప్రాంతాల లెక్క అయిపోవాలన్నా? అవ్వాలి సార్. ఇక్కడి ప్రజలలో సార్ కొంచెము పోరాడే గుణం లేదు సార్. ఇది నాకు కావాలి అని చెప్పే గుణం లేదంటారు. వాళ్ళకు పోనీ అనుకుంటారు. అంటే ఈ రోజు గడుస్తుందా అంతే. అంటే రేపటి తరంను మనం అభివృద్ధి చేయాలంటే మనలో మార్పు రావాలి అనేది మంచితనంలో ఇది భాగం కూడా కదా. ఇది చాలా భాగం సార్, మామూలు కాదు. మంచితనం ఎక్కువైపోతే కూడా కష్టం అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆధునిక కాలంలో మరీ కష్టం, చాలా కష్టం. మీ కుటుంబం గురించి చెప్పండి కిరణ్ గారు. మా నాన్నగారు బాబురావు గారు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. వారు 1969లో ఒక టైపిస్ట్గా స్టార్ట్ చేసి హెచ్ఎస్సి పాస్ అయినాక కుటుంబ బాధ్యత తీసుకొని ఆదిలాబాద్కి రావడం జరిగింది.
తర్వాత అమ్మగారేమో హౌస్ వైఫ్ అండి. ముఖ్యంగా అమ్మగారు ఎప్పుడూ మాకు చదువు మీద ప్రోత్సహించేవారు. ఆమె చదువుకోకున్నా మాకు, మేము ఆంగ్ల మాధ్యమంలో చదివిన అప్పుడు మాకు ఎల్కేజీ బుక్స్ కూడా చెప్పేది. చాలా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చింది మా అమ్మగారు. చాలా అమాయకురాలు, చాలా ప్రేమ గల వ్యక్తి. అదేవిధంగా మా నాన్ననేమో క్రమశిక్షణ గల వ్యక్తి. ఇప్పటికి కూడా మా నాన్నకు ఎదురు చెప్పము. అదేవిధంగా నాకు 3 బ్రదర్స్ అండి, 3 తమ్ముళ్ళు. 2వ బ్రదరు మరి 4వ బ్రదరు లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, అదేవిధంగా మరదళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా పనిచేస్తున్నారు. అక్కడ ఇల్లు కొనుక్కున్నారు, సెటిల్ అయిపోయారండి. అదేవిధంగా 3వ బ్రదర్ హైదరాబాద్లో జోనల్ మేనేజర్ మనపురం ఫైనాన్స్లో పనిచేస్తున్నారు. వారి వైఫ్ కూడా జాబ్ చేస్తున్నారు. అదేవిధంగా మా 2 పిల్లలండి. బాబు పెద్దవాడు అభిజ్ఞాన్ కోలా, ఇక్కడ కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాడు 8th వరకు. సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో 3rd ఇయర్ చేస్తున్నాడు విజ్ఞాన్ జ్యోతిలో. అదేవిధంగా పాప ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, నీట్ కోసం ప్రిపేర్ అవుతుందండి. వాణి గారు చెప్పండి, అసలు పిల్లల సంగతి చూసుకునే వీలు ఉంటుందా అసలు కిరణ్ కుమార్ గారికి? ఎప్పుడు డైట్ కాలేజ్ గురించి ఆరందిలోనే ఉంటారు కదా, పిల్లల పెంపకం అంతా మీ పని? అవును సార్, ఎప్పుడు కాలేజే, అదే ఎప్పుడు కాలేజ్ వెళ్తూ ఉంటారు. కాకపోతే ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ సార్ ఆయనకు. పిల్లల్ని ఏం చేపియాలి, ఏ కోర్సెస్ ఉన్నాయి, సో ముందే ఒక పేపర్ మీద రాసుకుంటారు మార్నింగ్ లేవగానే, ఈ కోర్స్ కొత్తగా వచ్చింది, ఇది డిజైన్ చేయాలి బాబుకు. చిన్నప్పటి నుంచి వాళ్ళను 8th క్లాస్ నుంచే తీశారు హైదరాబాద్లో చదివిస్తే. ఇక్కడికంటే కొంచెం అక్కడ ఎడ్యుకేషన్ బెటర్ ఉంటుంది అనేసి, ఫైనాన్షియల్గా ఎంత కష్టమైనా మనం పిల్లల్ని మంచిగా చదివించాలి. పిల్లల్ని దూరం చదివిస్తున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఏ దిశలో పోతున్నారో మనకు తెలియదు కదా, దాని మీద మీరు ఎట్లా మీ నిఘా కానీ లేక మీ అవగాహన కానీ ఎట్లా కొనసాగిస్తూ ఉంటారు? నేను ఎప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. వాళ్ళకి తెలుసు పప్ప కంటే మమ్మీ అబ్జర్వేషన్ మొత్తం మా మీదనే ఉంటుందని. సో ఏ పని చేసినా కానీ నేను తొందరగా క్యాచ్ చేస్తాను. సరే, పిల్లలకి ఇష్టమైన చదువులో చేర్పించారా, మీరే నిర్ణయించారా వాళ్ళు ఏం చదువుకోవాలనేది? లేదు సార్, ఇందులో మాత్రం వాళ్ళకి ఇష్టమైన బాబు ఏ రకాల అవకాశాలు ఉన్నాయి, ఏ చదువులు అనే అవగాహన మాత్రం మీరు బాగా కల్పించాను అంతే. బాబు మ్యాథమెటిక్స్ లో ఉండే, పాప మెడిసిన్ బయాలజీ. దాదాపు ప్రపంచంలో కొత్త కోర్సెస్ ఏవి వచ్చినా కూడా అన్ని విషయాలు తెలుసుకుంటాను సార్. మామూలుగా నేను ప్రతి కోర్సు, అసలు కంప్యూటర్స్ కూడా మా బాబుకి చెప్తా ఉంటాను. మా బాబు అంటే నీకు అవన్నీ తెలుస్తాయి కానీ నీకు ఆ లోపల ఉన్నాయి ఏం తెలియదు, బయట ఉన్నాయి తెలుస్తా ఉంటాను. పిల్లలు బాగా రాణిస్తూ ఉన్నారు. ఒక పాట విన్న తర్వాత అసలు మన విద్యా వ్యవస్థ గురించి కూడా కొంత మాట్లాడుకుందాం. మన స్కూల్ విద్యా వ్యవస్థ గురించి మీ అభిప్రాయం. పాట చెప్పండి. గొప్ప వ్యక్తులను చూసినప్పుడు ఇలా అనిపిస్తుంది, ఆకాశమా నీవెక్కడ, నేలపైన నేనెక్కడ అని. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులను చూసినప్పుడు స్ఫూర్తినిచ్చే పాట. వందే మాతరం మూవీ నుంచి ఆకాశమా నీవెక్కడ, నేలపైన నేనెక్కడ. మరికొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు కిరణ్ గారు, వాణి గారు, దేశ అభివృద్ధికి, ఈ సమాజం ప్రగతికి, దేనికైనా కూడా అసలు విద్యా వ్యవస్థ ఆధారం కదా. మీరేమో స్కూల్ విద్యకు, ముఖ్యంగా ప్రాథమిక విద్యకు సంబంధించిన టీచర్లను తయారు చేసే రంగంలో ఉన్నారు. మీరేమో ఒక ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలకు చెప్పే కళాశాలలో, మీరేమో ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. మీరు కూడా ఆంగ్లమే చెప్తుంటారు కదండి వాణి గారు? ఆంగ్లమే చెప్తుంటాను, నలంద కాలేజ్లో. సరే, విద్యా వ్యవస్థ సంతృప్తికరంగా ఉందా అనేది ఒక విషయం. దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి అసలు సమాజం యొక్క అవసరాలు, పిల్లల అవసరాలు అన్నీ తీరేలాగా ఈ విద్యా వ్యవస్థని సమగ్రంగా, చక్కగా ఒక గొప్ప దేశంగా తయారు చేయడానికి సరిపడేలాగా మన విద్యా వ్యవస్థను ఎట్లా పెంపొందించవచ్చు, మీ అనుభవం ఆధారంగా చెప్పండి. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ ద్వారానే మనము అనేక అభివృద్ధి ఫలాలను పొందడం జరుగుతుంది. మనం చూసినట్టయితే ఒక మొక్క నాటినప్పుడు మునుముందు ఎలాంటి ఫలాలు ఇస్తాయన్న దాని మీద అన్నది, ఆ మొక్కను మనం ఎలా చూసుకుంటున్నామని దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి విద్యార్థికి విద్య అందే విధంగా కామన్ స్కూల్ సిస్టమ్ చేయాలి. పేదవారు, డబ్బులున్నవారు అన్న వ్యత్యాసం ఉండకుండా అందరూ కూడా ఒకే రకమైన బడిలో ఉండాలి. అదేవిధంగా ప్రాథమిక విద్య కంప్లీట్గా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ఎందుకంటే మనము ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ మంది విద్యార్థులను తీసుకొని, అంటే మనం చూసినట్టయితే ప్రాథమిక విద్యలో ఒక క్లాస్లో 20-25 మంది కంటే ఎక్కువ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ప్రతి విద్యార్థి మీద మనం శ్రద్ధ పెట్టాలంటే తక్కువ మంది ఉండాలి. ప్రాథమిక విద్య ముఖ్యంగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. అదేవిధంగా మనము
విద్యార్థులకు వొకేషనల్ విద్య అందించడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి స్కూల్కి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా పని చేసుకునే సామర్థ్యాన్ని పొంది ఉండాలి. సో మన చదువులు ఎలా అవుతున్నాయి, ఏదైనా ఒక పని కనీసం మన చదువులు ఎలా అవుతున్నాయంటే చాలామంది డిగ్రీల పైన డిగ్రీలు చేస్తున్నారు కానీ నైపుణ్యం ఉండట్లేదు. మనం చూసినట్టయితే ప్రధానమంత్రి గారు కౌశల్ యోజనని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కొత్త విద్యా విధానం ఏదైతే వచ్చిందో దానిలో ఉండే సూచనలన్నీ కొత్త విద్యా విధానం యొక్క ఆ ప్రణాళిక అంతా కూడా మీకు సంతృప్తికరంగా అనిపించిందా? చాలా బాగుంది. ఎన్ఈపి 2018 మనం చూసినట్టయితే చాలా అంశాలు మన భారతదేశానికి సంబంధించి, ముఖ్యంగా కొన్ని విషయాలు ఏవైతే మన పుస్తకాల్లో లేవో 70 సంవత్సరాల నుంచి, సో మన సంస్కృతి కావచ్చు, మన చరిత్ర కావచ్చు, చాలా విషయాలు పిల్లలకు అందలేదు. అలాంటి విషయాలు పెట్టడానికి ముందుకు వస్తుంది. అదేవిధంగా మూల్యాంకనకు సంబంధించి కూడా అనేక మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి విద్యార్థుల సామర్థ్యాన్ని లెక్కించడానికి మూల్యాంకనంలో కూడా మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే పిల్లలకు పరీక్ష అంటే భయం అన్నది కూడా పోవాలి. అదేవిధంగా మా ప్రభుత్వము 6% జీడిపిని ఖర్చు పెడతా ఉంటుంది. ఓకే, చాలా సంతోషం. కానీ చాలా సార్లు అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 50% కంటే ఎక్కువ జీడిపిని ఖర్చు పెడతారు విద్య మీద. సో మనం కూడా మరి 6%ని 15-20% చేసినట్టయితే విద్యార్థులకు అదేవిధంగా దేశానికి కూడా అభివృద్ధికి దోహదం అవుతుందని అనుకుంటున్నాను. మీకేమనిపిస్తున్నది వాణి గారు? మనకు చాలామంది అంటారు ఎట్లా అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఒకటే గొడుగు కిందికి తీసుకురావాలి, ప్రైమరీ విద్య గవర్నమెంట్ వ్యవస్థలోనే ఉండాలి అని చెప్తారు. కానీ అంటే ఒక సిస్టమ్, ప్రైవేట్ సిస్టమ్కి మనం ఛాన్స్ ఇచ్చాము. ఎక్కడిచ్చాము అని అంటే స్కూళ్ళలో మనము వాళ్ళను ఎక్కువగా కేర్ తీసుకోవటం లేదు, పట్టించుకోవటం లేదు. సో దాంతో ప్రైవేట్ సిస్టమ్ అనేది వచ్చింది తెరపైనకి. కళాశాలలు ఆ రకమైన శ్రద్ధ చూపించడం లేకపోవడం వల్ల తెరపైనకు వచ్చినాయి ఇవి. సో ముందు దానికి ఛాన్స్ ఇవ్వడం అనేదే ఇవ్వకపోనుండే, ఇప్పుడు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే పెట్టారో వాళ్ళకు మా విద్యా వ్యవస్థ కాపాడుకోవాలని వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ సిస్టములో ప్రతి ఒక్క విద్యార్థి పైన కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి మేము వాళ్ళను చాలా అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు మళ్ళీ రెమెడియల్ క్లాసెస్ నిర్వహించి మళ్ళీ వాళ్ళను కరెక్ట్గా దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తాము. సో దాంతో మాకు ఎట్లా అంటే ఇయర్ అడ్మిషన్స్ అనేటివి ఒక రిపిటేషన్ మీదనే పెరుగుతూ ఉంటాయి, అంటే పాస్ పర్సంటేజ్. సో దాంతో మాకు ఒక ఎట్లా అంటే అరే మేము చేసిన పనికి స్టూడెంట్ పర్సంటేజ్ అనేది పెరిగింది కాబట్టి దాదాపుగా మాకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సరే, ఒక ఆదర్శ దృష్టితో చూస్తే ప్రైవేట్ కళాశాలలు మీరు చెప్తున్నట్టు పనిచేస్తూ ఉండొచ్చు, కానీ అన్ని స్కూళ్ళు అట్నే పనిచేస్తున్నాయంటారా కిరణ్ గారు? విద్య అంటే వ్యాపారం కాదు సార్, విద్య అంటే సేవ. మీ ఇద్దరికి ఈ విషయంలో చాలా భేదం ఉంది. విద్య అంటే సేవ. ఇంకోటి సార్, పిల్లల్ని మనం ఫ్రీగా వదిలేయాలి, వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడే చదువుకోవాలి. బాగా ప్రైవేట్ స్కూల్లో బాగా కట్టడి చేసి పిల్లలు బాగా చదువుతున్నట్టు నిరూపిస్తారు. నేను ప్రైమరీలో చెప్తున్నప్పుడు కానీ, నేను హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు కానీ చాలామంది టీచర్లు కాంప్లైంట్ ఇచ్చేది, సార్ మీ క్లాస్లో అల్లరి. మరి పిల్లలే అల్లరి చేస్తారు కదా సార్, శవాలు అల్లరి పిల్లలు శవాలు కావు కదా. బాగుంది. ఇప్పుడు కూడా డైట్ స్టూడెంట్స్ కూడా అంత పెద్ద పిల్లలు కదా సార్. మేము ఆడుకుంటామంటే క్లాస్ ఇట్స్ పెడతాను సార్. అదే చెప్తాను, రేపు మీ పిల్లలు కూడా అడిగితే మీరు వదిలిపెట్టాలి. మీరైతే 18-19 పిల్లలు, మిమ్మల్ని నేను ఆడుకోవడానికి ఇస్తున్నాను అంటే వాళ్ళకి ఏంటంటే పొద్దున్న ఆ క్లాస్ నేను బోర్ అవుతుంది కదా, ఆడుకుంటామంటే ఆడుకోమంటాను. బాగుంది. ఒక సమగ్ర వికాసానికి ఒక స్వేచ్ఛ కూడా ఉండాలి. అంటే ప్రైవేటు విద్యా వ్యవస్థ కొన్ని రకాలుగా వాళ్ళు పనిచేయటం వల్ల గవర్నమెంట్ స్కూళ్ళ కంటే కొన్ని విషయాల్లో విద్యార్థులకు కొంత నైపుణ్యాన్ని వగైరా కలిగించగలుగుతున్నాయి. ఆ విషయంలో కొన్నిసార్లు ప్రభుత్వ విద్యాలయాలు వెనుకబడి ఉంటున్నాయి. కానీ మీరు పిల్లలకు స్వేచ్ఛతో పాటు చదువు రావాలి అన్న విషయం కూడా, అది కూడా ముఖ్యమైన విషయమే. ఇది పోటీలా కాకుండా చదువు ఉండాలి. ఉత్తీర్ణత ముఖ్యం కాదు, సామర్థ్యాలు. ఏ రంగంలో, అది ప్రైవేట్ రంగంలో ఉన్నా ప్రభుత్వ రంగంలో, సామర్థ్యాలను సాధించడం ముఖ్యం సార్. మీ ఆసక్తుల గురించి, మీ హాబీస్ గురించి చెప్పండి. అసలు ఈయనకి ఏమైనా హాబీలు ఉన్నాయా వాణి గారు, కిరణ్ గారు? ఏమైనా డైట్ కాలేజ్ ఒకటేనా? చెప్పాలంటే డైట్ కాలేజ్ ఒకటే సార్. ఇంటికి వస్తే ఇంట్లో ఏముంది లేదు, ఏం అవసరం లేదు, కొంచెం తిండి పెడతావా పడుకుంటా. కానీ ఓకే, అది మీ దృష్టి నుంచి అట్లా కావచ్చు. కానీ కిరణ్ గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పినారు, నాకు రోజు పేపర్ చదవడం అంటే చాలా ఆసక్తి, తర్వాత సమకాలీన విషయాలు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అంటే చాలా ఆసక్తి. ఇంకా
ప్రభుత్వ ఆర్గనైజేషన్ బీసీ స్టేట్ సర్కిల్లో కూడా చెప్పడం జరిగింది సార్. అంటే కరెంట్ అఫైర్స్ కూడా చాలాసార్లు డిఎస్సి కోచింగ్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఆధ్వర్యంలో, ప్రైవేట్గా కాదు. అదేవిధంగా మన ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా తెలంగాణ చరిత్రను అధ్యయనం చేసి బీసీ స్టేట్ సర్కిల్లో నేను 2 నెలలు క్లాసులు తీసుకోవడం జరిగింది సార్. ఈ మధ్యలో సమయం దొరకడం లేదు కాబట్టి పోవడం జరగట్లేదు. కానీ ఏ అంశమైనా నేను ఒక మ్యాథమెటిక్స్ తప్ప అన్ని విషయాలని అధ్యయనం చేసి చెప్పగలిగే సామర్థ్యం ఉంది నాకు. ఇదంతా కూడా నాకు ముఖ్యంగా న్యూస్ పేపర్ చదవడం వల్ల, చిన్నప్పటి నుంచి ఏదైతే మా నాన్నగారు చేసిన మంచి అలవాటు. అంటే మీరు ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్ళడం కానీ, వెళ్తాం సార్, విహారయాత్రలకు వెళ్ళడం కానీ ఇవి చేయరా? మరి వాటి గురించి చెప్పండి. ట్రావెలింగ్ ఇద్దరికి ఇష్టం. అదేవిధంగా ఆమె డ్రైవింగ్ చేస్తుంటే నేను పక్కకు కూర్చోవడం. ఆమె డ్రైవింగ్ చేస్తారు? డ్రైవింగ్ చేస్తాను. ఆమె డ్రైవింగ్ చేస్తూ ఉంటే షీ ఈజ్ ఆన్ ద డ్రైవింగ్ సీట్. ఆమె డ్రైవర్ సార్. చాలా మంది చుట్టాలు ఒక విధంగా చూస్తారు నన్ను, ఏంటి నీ వైఫ్ నడిపిస్తా ఉంటే నువ్వేందుకు ఇట్లా. మీరు దాని గురించి ఏమన్నా? నేనేం బాధపడను సార్, గర్వంగా ఫీల్ అవుతారు. నేను మహిళా సాధికారతకు ముఖ్యంగా, అంటే నాకు పాప పుట్టిన తర్వాత మహిళ అంటే ఏందన్న తెలిసింది సార్. ఒక స్త్రీ ప్రేమ అన్నది, వాత్సల్యం అన్నది ఏంటిదన్న తెలిసింది సార్. పాప పుట్టిన తర్వాత తెలిసింది. పాప పుట్టిన తర్వాత మరీ బాగా తెలిసింది. కాబట్టి కాలేజీలో ఆడపిల్లలు నన్ను డాడీ అని కూడా పిలుస్తూ ఉంటారు, అబ్బాయిలు కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఆ స్త్రీ అంటేనే శక్తి సార్. కాబట్టి అమ్మ లేనిది మనం లేవు. ఏమంటారు మేడం వాణి గారు? అవును సార్, ఈ విషయంలో 100% కరెక్ట్ సార్. ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఇది వద్దు అని చెప్పరు, ఇలా మాట్లాడొద్దు అని చెప్పారు. దేనికి కూడా అబ్జెక్షన్ లేదు. తన నియంత్రణలు ఏమీ లేవు. జాబ్ చేయొచ్చు సార్, చాలా ఫ్రీగా స్వేచ్ఛనిస్తారు. సరే, మీరు డ్రైవింగ్ చేసి వాహనాన్ని, అంటే మీ కార్ నడుపుకుంటా మరి ఎక్కడెక్కడ తీసుకుపోయినారు వారిని, మీ కుటుంబాన్ని? హైదరాబాద్కు వెళ్ళాం సార్, వరంగల్ వెళ్ళాము, గోదావరికని. విహారయాత్రలకు వెళ్తున్నాం అంటారు కదా, ఎటువంటి చోట్లకు వెళ్ళడం ఇష్టం? హిల్ స్టేషన్స్ పోతుంటాం సార్, చిక్కల్దార్ అలాంటి మహారాష్ట్రలో. ఎందుకు హిల్ స్టేషన్స్ ఎందుకు ఎక్కువ నచ్చుతాయి? అంటే అక్కడ ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది, ఒక 2 రోజులు గడపడం. అంటే మామూలుగా నాకు కాలేజీలో ఎంటర్ అయిపోయిందంటే ఇల్లు మర్చిపోతాను సార్. అంటే ఒక ఉపాధ్యాయుడు అలా ఉండాలి. మన వైఫ్, పిల్లలు అన్నీ జ్ఞాపకం ఉంచుకుంటే మన పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయలేము. కాబట్టి నేను నా విద్యార్థులకు అదే చెప్తాను సార్, ఒకసారి బడిలో ఎంటర్ అయ్యానంటే బడి తర్వాతనే ఏదైనా. మీ ఆసక్తుల గురించి చెప్పండి వాణి గారు. ఇంటిని చూసుకుంటున్నారు, స్కూల్కి వెళ్ళి పాఠాలు కూడా చెప్తున్నారు, సార్ని కూడా చూసుకుంటున్నారు. ఇవన్నీ అయినాక ఇంకా మీ సొంత ఆసక్తుల గురించి మీకు టైం ఎక్కడ ఉన్నది? నేను లాంగ్వేజ్ టీచర్ని కాబట్టి నాకు లెసన్స్తో పాటు పిల్లలను ఒక లెసన్లో ఉన్న విషయాలనే కాకుండా వాళ్ళు బయట ఎన్నో విషయాలు మనం క్రోడీకరించి చెప్పాల్సి వస్తుంది వాళ్ళకు. జీవితంలో ఏం చేయొద్దు, ఏం చేయాలి, వాళ్ళకు ఒక క్లారిటీ అనేది మనము మన చేతుల్లో ఉన్నారు కాబట్టి అది మనమే చెప్పాలి అనే దాంట్లో నేను చాలా విషయాలను వాళ్ళకి యాడ్ చేసి చెప్తా ఉంటాను. అంటే ఇంగ్లీషు బోధించడం, ఇంగ్లీష్ పాఠాలు చెప్పడంతో పాటు జీవితానికి సంబంధించిన విషయాలు, వాళ్ళ సమాజంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయొద్దు. ముఖ్యంగా మగపిల్లలకు మాత్రం సార్ నేను ఆడపిల్లల పట్ల ఏదైతే సమాజంలో నవేడేస్ జరుగుతున్నాయో, రేపు అవి ఇవి, వాటి గురించి అసలు ఎలా ఉంటుంది, మీరు చేస్తే ఏమవుతుంది, ఇలాంటి చాలా చెప్తా ఉంటాను వాళ్ళను. సో అలా పిల్లలు ఊరికే అంటారనమాట, ఆడపిల్లలు, మ్యామ్ థ్యాంక్ యూ, మీరు చెప్పే విషయాలు ఎలా ఏవైతే ఉంటాయో వాళ్ళని కంప్లీట్గా చేంజ్ చేస్తాయి మేడం అని వాళ్ళు. ఆ తర్వాత మగపిల్లలు ఆడపిల్లల పట్ల వ్యవహరించే తీరులో చాలా మార్పు వస్తుంది సార్. నేను మొన్న రీసెంట్గా 26 జనవరి రోజు ఒక డ్రామా వేయించాను సార్, యాసిడ్ అటాక్ పైన. దానికి ఎంత స్పందన ఉండే అంటే మగపిల్లల్లో, మేము ఏడ్చాం మేడం మీరు చేపించిన ఈ రోల్ని చూసి. అంటే అదే, అందుకే మీకు కొంచెం రియల్గా చూడడం వల్ల మీలో ఏమైతే మార్పు ఉంటుందో అది నేను చూడాలనే వేయించిన అని చెప్పిన అనమాట. బాగున్నది. కలిసి సినిమాలు కూడా చూస్తుంటాం సార్. అంటే సినిమాలని ఎవరు ఎంచుకుంటారు? ఆవిడ ఎంచుకుంటారా? ఆవిడే ఎంచుకుంటారు. అయితే మొదటిసారిగా మేము పెళ్లి కాకముందు చంద్రలేఖ అని సినిమా చూసాం, నాగార్జున రామకృష్ణ గారిది. వీళ్ళ నా అన్నగారు బాగా అబ్జెక్షన్ చెప్పారు, అయినా ధైర్యంగా ఫోన్ చేసి పంపిమని చెప్పాను. తర్వాత ఇప్పుడు చాలా సినిమాలు ఆమె సెలెక్ట్ చేస్తూ ఉంటుంది, చూస్తాము. ఎక్కువ రెస్టారెంట్స్కి వెళ్తాం సార్. రెస్టారెంట్స్ ఇది ఒక హ్యాబిట్ ఉంది సార్. ఇక్కడ ఆదిలాబాద్ రెస్టారెంట్ ఇంతకు ముందు లేవు కదా, ఇప్పుడు వచ్చాయి సార్. మా నాన్న ఇబ్బంది పడుతూ ఉంటారు బయట. ముందు సీతగొంది దాకా వెళ్ళి తినేసి ఒకటి రెస్టారెంట్ లో పోవడం అలవాటు సార్, బయట తినడం అప్పుడప్పుడు చేంజ్ కావాలని. చెప్పకుండా వాటర్ ఫాల్స్కి వెళ్తాము, ఇంట్లో చెప్పకుండా కుండాల పుచ్చార వెళ్ళిపోతూ ఉంటాం. డ్రైవింగ్ మా ఇద్దరే కదా. బాగుంది. మీ సంభాషణ ఎంతో మందికి స్ఫూర్తికరంగా ఉంది. మీ రంగాల్లో ఇంకా చాలా కాలం మీ ఇద్దరికి సర్వీస్ ఉంది కాబట్టి మీరు ఇలాగే రాణించాలని, మీ పిల్లలు కూడా
వాళ్ళ రంగాల్లో మంచి స్థానంలోకి వెళ్ళాలని కోరుతూ చివరిగా ఏం పాట వినిపిస్తారు చెప్పండి. రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరు పేరు. మీ ఇద్దరి పేరు. చాలా ధన్యవాదాలు కిరణ్ గారు, వాణి గారు మా స్టూడియోకి వచ్చి ఇట్లా మనసు పెట్టి మాట్లాడినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.